మంచి స్నేహం. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడేమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లైనా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్లి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్లి అదిపోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో బడియున్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమీ అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందుభోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్లి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి, దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలుమంది. కోడి లేదుగాని ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక్కచోట చేరి తోడేరు తెలివితక్కువతనానికి నవ్వుకున్నాయి. నీతి: అత్యాశ అవమానాల పాల్చేస్తుంది.